మా ప్రియమైన ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలం మీ అందరికీ మా ప్రేమపూర్వకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ సాయంకాలమున ప్రభు ప్రేమను బట్టి దేవుని యొక్క శుభవర్తమానము, ప్రభు యొక్క యేసుక్రీస్తు వారిని గురించిన ప్రేమ వార్త, పరలోకపు వార్త అన్ని వార్తల కంటే మరి మిన్నైనది దేవుని గురించిన వార్త కనుక ఈ సాయంకాలమున మరి దేవుని యొక్క శుభవర్తమానం పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క వాక్యము ఇలాగున సెలవిస్తున్నది. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించదను, లోకం ఇచ్చినట్లుగా నేను అనుగ్రహించట్లేదు, నా శాంతిని మీకు అనుగ్రహించదనని యేసు ప్రభు సెలవిచ్చున్నారు. ప్రియమైన వాళ్ళ, ఈ ప్రస్తుత దినాల్లో లోకములో మానవుని జీవితంలో మరి నిజమైన శాంతి సమాధానం లేని వారుగా జీవిస్తున్నారు. ఎందుకంటే మానవుని జీవితంలో ఎందుకు మనశ్శాంతి లేదు? మనం చూడండి, కంటిలో నలకున్నంతసేపు మానవునికి మరి నెమ్మదిగా ఉండలేడు. కాలులో ముళ్ళు ఉన్నప్పుడు తను నడుస్తున్నప్పుడు కలకేస్తూ ఉంటుంది, అది తీసేసేదాకా నెమ్మదిగా ఉండలేడు. తల మీద భారం ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండలేడు. అలాగనే మానవుని జీవితంలో పాపం అనేది ఉంది కనుక, హృదయంలో పాపం ఉంది కనుక మానవుడు నిజమైన నెమ్మది మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ప్రయాసపడి మరి ఎలా వస్తుంది నెమ్మది? భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని కలుగు చేతునని ప్రభు అంటున్నారు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు శాంతి సమాధానం ఇచ్చే ఆ దేవుని యొద్దకు వస్తావో అప్పుడు నీ జీవితంలో నిజమైన శాంతిని, పరలోకపు నిత్యమైన శాంతిని పొందుకుంటాం. పిల్లలు, ఈ లోకములో ఇచ్చింది కానీ లోకము కూడా తాత్కాలికమైనదే. ఇది తాత్కాలికమైన శాంతి సమాధానం. అనేకమైన వస్తువుల్లో, వాహనముల్లో, మనం తినేది, త్రాగేది, అనేకమైనవి కూడా సహవాసాలు, ఆయా ఆటలు తాత్కాలికమైన కొంత ఆనందం, శాంతి కలిగించవచ్చేమో కానీ యేసు ప్రభు ఇచ్చే ఈ శాంతి సమాధానం ఎవరు వెళ్ళరండి. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు శాంతిదాత, ఆయన ముక్తిదాత ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపమును విడిపించి గొప్ప సమాధానం, హృదయంలో శాంతి సమాధానమును ప్రభు మనకిస్తాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువలో తన రక్తం చిందించి ఆయన మరణం పొంది ఆయన తిరిగి లేచినాడు. ఆయన తిరిగి రాబోతున్న దేవుడు. ఈ సాయంకాలమున అట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకునడం ద్వారా ప్రభుని యేసుక్రీస్తు ఇచ్చే గొప్ప నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం పొందుకుంటావు. కనుక యేసు ప్రభువును నేడే సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయంలోను విశ్వసిస్తే ఈ గొప్ప రక్షణ, శాంతి, సమాధానం, పాపం నుంచి విడుదల, ఈ లోకములో మరణిస్తే పరలోకం నిత్యమైన శాంతిలో యుగయుగాలు ఉంటాం. కాదు అని తునీకరించి నిర్లక్ష్య పెడితే ప్రియమైన వాళ్ళారా, పాపం ద్వారా వచ్చే నిత్యము నరకములో అక్కడ అగ్ని ఆరదు, వేతనకరమైన స్థలము, భయంకరమైనది. అయితే దేవుడు ప్రేమిస్తున్నాడు, నిత్యమైన శాంతి సమాధానం ఇవ్వాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చిన కనుక అట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. నెమ్మది, సమాధానము, పరలోక రాజ్యమును మీరు పొందదరు. ఆ రీతిగా మీ కొరకే ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ స్తోత్రాలు. ఈ సాయంకాలం చెప్పండి మాట దీవించండి నాయనా. శాంతిని మీకు అనుగ్రహించదు, లోకం ఇచ్చినట్లుగా కాదు. మీరిచ్చే శాంతి నిత్యమైనది, అయ్యా నిజమైనది, యుగయుగాలుండే శాంతి. ఈ లోకము తాత్కాలికమైన అశాంతి నుంచి విడుదల పొంది తాత్కాలిక శాంతి నుంచి నాయన నిజమైన శాంతిలోనికి వచ్చుటకు నీ అందు విశ్వాసం ఉంచి నీ వద్దకు వచ్చిన వారే రక్షణ పొంది నిజ శాంతిని, సమాధానం పొందుటకు ప్రజలకు సహాయము దయచేయండి. ఈ సువార్తలు ముందుగా మాకు మీ సన్నిధి తోడుగా ఉంచండి. అనేక ప్రజలను సిద్ధపరచండి. నేర్పాట్లు, సంకల్పం రక్షించబడి జీవము గల దేవుని సంఘంలోనికి నిత్యత్వానికి వారసులుగా చేయమని, నీ పరిచయంలో పాలు పొందిన బిడ్డలందరినీ మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోనే తుమ్మపూడి గ్రామములో మెయిన్ రోడ్ దగ్గరలోనే ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉంటున్నాయి. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం.